యేసుక్రీస్తు పరిచర్య చేయుచున్నటువంటి కాలంలో కొందరు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన సహోదరులు కూడా ఆయన దగ్గరికి వచ్చారు. లూకా సువార్త దాని యొక్క 13వ అధ్యాయం 29వ వచనం చదవండి. మరియు జనులు తూర్పు నుండి పడమట నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి వచ్చు దేవుని రాజ్యమందు కూర్చుందురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏమంటున్నారు? దేవునికి పక్షపాతం లేదు. తూర్పు వాళ్ళందరినీ రక్షిద్దాం, పడమటి వారందరినీ రక్షిద్దాం, లేదా ఉత్తర దిక్కున ఉన్న వారిని రక్షిద్దాం అని దేవుడు అనుకోలేదు. ఏమంటున్నారు? మరియు జనులు తూర్పు నుండి పడమటి నుండి ఉత్తరము నుండి దక్షిణము నుండి వచ్చి దేవుని రాజ్యమందు కూర్చుందురు. దేవునికి స్తోత్రం. ఈ ఆప్షన్ అందరికీ దేవుడిచ్చాడు. ఇంకా మనం చూసినట్లయితే గలతీ పత్రిక 3వ అధ్యాయం దాని యొక్క 28వ వచనం చదువుదాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకములోనికి అనుగ్రహించి మన అందరికీ సమానముగా ఆయనను అక్సెప్ట్ చేయడానికి ఉన్న అధికారం దేవుడిచ్చాడు. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. ప్రతి వారికి యేసుక్రీస్తు ద్వారా తండ్రి దగ్గరికి రావడానికి ఉన్న ఒక స్వేచ్ఛ, అధికారం దేవుడు అనుగ్రహించాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుదామండి. ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదము లేదు. ఇక్కడ చూడండి, సున్నతి పొందుటయని సున్నతి పొందకపోవుటయని భేదం లేదు. పరదేశి అని సిదియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు గాని, ఇక్కడ దాసుడని స్వతంత్రుడని పరదేశి అని సిదియుడని ఏమీ భేదం లేదు గాని క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడనై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆప్షన్ ఈస్ ఓపెన్. ఎనీబడీ క్యాన్ యాక్సెప్ట్ ద లార్డ్. ఎనీబడీ క్యాన్ కమ్ టు ద హెవెన్లీ ఫాదర్ త్రూ జీసస్ క్రైస్ట్. ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి.